చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ. సో ఇంకో 9 days మన కౌంట్ డౌన్. 12th రోజు మీ ముందుకు వస్తుంది సినిమా. చిరంజీవి గారు ఆడియో ఫంక్షన్లో ఏదైతే చెప్పారో అదే రేపు మీకు సినిమాలో అలాగే ఉండబోతుంది. మీకు ఈ ఫెస్టివల్ డబుల్ ధమాకా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరు ఇక్కడికి వచ్చినందుకు, ఇంత అభిమానం చూపిస్తున్నందుకు నిజంగా థ్యాంక్ యూ. సో ఇదే థియేటర్లో మళ్ళీ 12th రోజు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఇవాళ సంధ్యా థియేటర్లో ఉన్నానంటే ఒకటే కారణం. ఒక 10 రోజుల క్రితం దిల్ రాజు గారు ఫోన్ చేసి ఇలా థియేటర్ ట్రైలర్ లాంచ్ చేయాలని అన్నారు. అంటే థియేటర్ ట్రైలర్ లాంచ్ కూడా ఒక ఫంక్షన్ అయిపోయిందని అడిగాను. లేదండి, సినిమా ఇంకా 10 రోజుల్లో రిలీజ్ అయిపోతుంది కదా, బాగుంటుంది అన్నారు. సరే ఎక్కడ చేస్తానో అన్నారు. ఎక్కడ చేస్తున్నానో అని అడిగాను. అదే మన హయట్టో ఏదో హోటల్లో చేస్తానని అప్పుడు అన్నారు. దాని తర్వాత 10 రోజులు దిల్ రాజు గారు కాల్ ఎత్తడానికి నేను పెద్ద ఉత్సాహం కలగలేదు. దాని తర్వాత ఆయన ఏమనుకున్నారో ఏంటో ఒక 3 రోజుల క్రితం మళ్ళీ ఫోన్ చేసి, ఏమండి మీకు హోటల్లో చేస్తే పెద్ద ఉత్సాహంగా లేదేమో, ఇలా సంధ్యా థియేటర్లో ఫ్యాన్స్ మధ్యన చేస్తామా అన్నారు. ఇంకోసారి ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా వంశీకి దిల్ రాజుకి ఖచ్చితంగా అక్కడ ఉంటాను. మీతో గడపడానికి ఒక్క సెకండ్ ఉన్నా చాలు, ఆ అవకాశం నేను వదులుకోను అన్నాను. ఇక్కడికి వచ్చిన కారణం కూడా సినిమాను ప్రమోట్ చేయడానికి మాత్రం కాదు, కేవలం మేము మీతో ఒక 5 నిమిషాలు గడపడానికి వచ్చాను తప్ప సినిమాను ప్రమోట్ చేయడానికి కాదు. నాకు నిజంగా సినిమాను ప్రమోట్ చేయడం తెలియదు. ఇంతకు ముందు చేశాను, బట్ అది ఇక్కడి నుంచి రాలేదు. నిజంగా సినిమాలో దమ్ముంటే, అభిమానంలో ప్రేమ ఉంటే ఆ సినిమా ఖచ్చితంగా ఆడుతుంది. దానికి ఎలాంటి ప్రమోషన్స్ అక్కర్లేదు. సో ఇలా మీతో ఇలా గడిపినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు తెలియదు మీరు ట్రైలర్ చూసారని అన్నారు. వేసారా ఆల్రెడీ? ఓకే, థ్యాంక్ యూ. మేమందరం ఎలా చేసాం, ఎలా వచ్చిందని చెప్పే కంటే మీరు చూసి మీరు మాకు చెప్పే ఆనందంలో అది ఇంకా ఆనందం, ఆ పొందే ఆనందం ఎంతో మీకు తెలియదు. సో రేపొద్దున ఆయన చెప్పినట్టు ఇంకో 8 రోజుల్లో, ఒక 10 రోజుల్లో సినిమా రిలీజ్ అవబోతుంది. January 12th. ఈ సినిమా ఎప్పుడెప్పుడు బయటకు వస్తాను నేను ఇన్ని రోజులు వెయిట్ చేస్తా ఉన్నాను. ఆఖరికి వచ్చింది. థ్యాంక్ యూ రాజు గారు. సంక్రాంతికి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చినట్టే. సో రేపు సినిమా రిలీజ్ అయినప్పుడు మీ ఉత్సాహాన్ని కానీ మీ సంతోషాన్ని ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా ప్రదర్శించండి. మనం చెప్పట్లేదు కానీ కొంచెం జాగ్రత్తగా ప్రదర్శించండి. మీకు ఏదైనా అయితే ఆ సినిమా సక్సెస్ అయినా మేము ఎంజాయ్ చేయలేము. సో రేపు రిలీజ్ అయ్యే సినిమా మీ అందరు నచ్చుద్దని మనసారి కోరుకుంటూ, డైలాగ్ అంటే నాకు పెద్ద పట్టింపులు లేవండి. అంటే ఇలాగా సభకు వచ్చి చెప్పకూడదు ఏం లేవు. నాకు ఏదైనా తడితే చెప్తాను, లేకపోతే చెప్పలేను. మీ కోరిక మించింది ఇంకేం లేదు. సో మీ కోరిక పెంచే యుద్ధం గెలవాలంటే యుద్ధం చేయాల్సిందే. థ్యాంక్ యూ. సో అలాగే
అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ. ఈ పండుగని ఫ్యామిలీతో జరుపుకోండి, ఈ సినిమాని అలాగే ఫ్యామిలీతో పాటు చూడండి. ఇది ఒక మంచి ఫ్యామిలీ చిత్రం. అలాగే రేపొద్దున సంక్రాంతికి రిలీజ్ అయ్యే మిగతా సినిమాలు కూడా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఇండస్ట్రీ ఇలాగే బాగుండాలి, అన్ని సినిమాలు ఆడుతూ అందరు అభిమానులు బాగుంటూ అందరు యాక్టర్స్ అందరు బాగుండాలని మనసారా కోరుకుంటూ, మళ్ళీ మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్.